సరే, మన మధ్యలో నాని బాబాయ్ గారు ఉన్నారు. మరి ప్రత్యేకంగా వాకింగ్ కొరకు ప్రార్థన చేస్తారు దైవజనులు. మరి మన మధ్యలో నాని బాబాయ్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు వాకింగ్ కొరకు. ప్రార్థన చేసుకుందాం. అందరిలో ఉంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. ఇదిగో ప్రత్యేకంగా ఈ 3 రోజుల ఉపవాస ఇదిగో తండ్రి మీటింగ్స్ని ప్రత్యేకంగా అయా ఏర్పాటు చేసిన దైవజనులు అబ్రహాం గారికి, అమ్మగారికి కూడా వందనాలు. అయా వచ్చిన దైవజనులను కూడా మీరే బలపరిచి వాడుకోమని అడుగుచున్నాం. ఈ మొదటి కూడికి నీ సెక్షన్లో ప్రభా మీరే ఉండి అయా మీరు మాట్లాడమని అడుగుచున్నాం. గ్రామానికి, సంఘానికి, అయా కుటుంబాలకు, బిడ్డలకు ప్రభా, దేశముకు కావలసిన మంచి వర్తమానమును ప్రభా మీరే మీ దాసులు ముఖాంతరం నుంచి మీరు మాతో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాం. మీరు మాట్లాడితే చాలు నాయన, మీరుంటే చాలు ప్రభా. మీరే మీరే మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను మీరు పొందుకోమని అడుగుచున్నాం ప్రభా. నీ వస్తే తండ్రి ప్రభా, నీవుంటే, నీవు మాట్లాడితే మా జీవితాలు, మా కుటుంబాలు, మా బ్రతుకులు, మా యొక్క తండ్రి ప్రభా అన్నీ తండ్రి సక్రమవుతాయి ప్రభా. మీరే మాట్లాడండి, మీరే సరిచేయండి అయా. ఇగో తండ్రి మీ గొప్ప కార్యములు మీరే జరిగించమని ఈ యొక్క కోడికనంతటినీ మీరే ప్రారంభం నుంచి ముగింపు కొరకు కూడా మీరు అధ్యక్షత వహించి నడిపించమని ప్రభా. అయా ఇగో తండ్రి ప్రార్థించుచుండగా ప్రార్థనకి ఆలకించే దేవుడవు ప్రభా. మా ప్రార్థన ఆలకించండి, సహాయం చేయండి. మీ సన్నిధి కాంతి ఇక్కడ ఉంచమని, మీ బాహువు చూపమని మీ దాసులు నిలబడుచుండగా ప్రభా. అయా ఇగో తండ్రి నోటికి బోర్రగా ఉండి మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. మీరంతల ఆత్మచేత మీరు బలపరిచి మీరే మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మీ కృపాక్షేమం ఇక్కడ నుంచి నడిపింపచేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఒకసారి ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి ఆత్మీయ తల్లిదండ్రులకి, అదే రీతిగా దైవజనులు విల్సనయ్య గారికి, అమ్మగారికి, మరి చేరువచ్చిన ప్రేమ కుమారయ్య గారికి, కుమారయ్య గారికి, చేరువచ్చిన మీ అందరికీ, మరి మైక శబ్దం ద్వారా దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. మరి దైవజనులు, వారింగ్ నుంచి వచ్చిన దైవజనులు, మరి ప్రభు కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మొట్టమొదట వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనమంతా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్ చెబుదామండి అందరం. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిది ప్రియులారా. మరి ఈ సమయంలో ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పెద్దలు అబ్రహం గారికి, మరి మా ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ సేవలో మరి ఆగిపోకుండా భక్తి జీవితాలను కొనసాగిస్తూ సేవలో ముందుకు వెళ్ళటానికి మమ్మలను భరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారు యెహోషువ గారికి, దైవజనులు మరి ప్రేమ కుమార్ అయ్య గారు పెద్దలు వారికి, స్థానిక గ్రామం నుంచి వచ్చినటువంటి మరి విల్సనయ్య గారు, నాని బాబాయ్ గారికి, అందరికీ మీ అందరికీ, జ్యోతమ్మ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మంచిది ప్రియులారా. మంచి మంచి పాటలు. నేను అన్నాను ప్రేమ కుమార్ అయ్య గారితో, అయ్యగారు ఈ రాత్రికి పాటలతో సరిపెడితే బాగుంటుందేమో అన్నాను. మరి అయ్యగారు దేవుని స్తోత్రం అంత చక్కగా పాడుతున్నారు. మీరు వదిలిపెడితే చలి లేదు, ఏమి లేదు, చలి ఎగిరిపోద్దాం అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. పాటలు మంచిదే, ప్రాముఖ్యమైనటువంటి విషయమే. వాక్యము కూడా పాటలతో సమానంగానే ప్రాముఖ్యమైనటువంటి విషయం.
పాటలు పాడుకున్నంత ఈజీగా, పాటలు నేర్చుకొని పాటలు హృదయంలోకి వెళ్ళినంత ఈజీగా వాక్యం కూడా వెళితే ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఎవరు ఏలెత్తి చూపించరన్నదే నా భావన. మీరేమంటారు? మీరు విన్నవాళ్ళు అయితే దేవుని స్తోత్రం చెబుతారు, అర్థమైన వాళ్ళు అయితే గట్టిగా చెబుతారు దేవుని స్తోత్రం. 106వ కీర్తన 6వ చరణాన్ని చదువుకొని ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. 106వ కీర్తన 6వ చరణాన్ని చదువుకొని, మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. మరలా నేను ఈ మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూద్దామండి. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ప్రియులారా, ఇక్కడ ఈ రాత్రి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మనము ఉన్నటువంటి భక్తి జీవితాన్ని నిరంతరము భక్తిగా కొనసాగించడానికి కావలసిన అనుభవాలను మనము ఆలోచిస్తూ నేర్చుకొనవలసినటువంటి విషయం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని ఏమైపోయాము. ప్రియులారా, ఈరోజు చాలామందిని మనం ప్రశ్న వేస్తే, ఎవరినైనా ప్రార్థనకు వెళ్ళే వాళ్ళని మనము గనక ప్రశ్న వేస్తే, ఏమా భక్తి బాగా చేస్తున్నారా అంటే ఏమంటారు? చెప్పాలండి, మీరు మాట్లాడట్లేదు. ఏమంటారు? భక్తి బాగానే చేస్తున్నారంటే? ప్రియులారా, గమనించండి, ఎవరికి వారు స్వపరిశీలన చేసుకుంటే ఎంతో కొత్త భక్తిహీనత అనేది కనబడుతుంది. ఎంతమంది మనల్ని పొగిడినా ప్రియులారా, మన స్థితి మనకు తెలుసు కాబట్టి, అంత భక్తులము కాదని మనకు తెలుసు కాబట్టి, మన జీవిత పరిస్థితి మనకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఒకవేళ పొగిడినా సంతోషపడతాం, కానీ లోపల మాత్రం ఏదో ఒక వింత అయినటువంటి బాధ ఉంటుంది, సరి అయిన భక్తి చేయలేకపోతున్నామని. ప్రియులారా, సరి అయిన భక్తి చేయకపోవటానికి గమనించండి, కొంతమందిని అడిగితే, ఏమండి ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారండి, అందుకే భక్తి. మీరేంటో మాట్లాడట్లేదు, ఏమండి? అంతేనా? ఇంట్లో వాళ్ళు బాధ పెడితే భక్తి చేయగలుగుతామా, చేయలేమా? చెట్టు కింద గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలేమో అరుస్తున్నారు, రే మాట్లాడమాకరా గుడ్డివాడు, నీకేం తెలుసు, వెళ్ళేది పెద్ద ఆయన. ఎవరు? చెప్పండి అమ్మా, ఎవరు? యేసు ప్రభు పెద్ద ఆయన వెళ్తున్నాడు, జాగ్రత్త, ఆయన ముందు అరవకూడదు అంటే గుడ్డివాడు కేకలు వేశాడా, మెదలకుండా ఉన్నాడా? మరీ ఎక్కువగా కేకలు వేశారని ఉంటుంది. ప్రియులారా, ఎంతమంది నివారించినా భక్తి చేయకూడదని మన ఇంట్లో వాళ్ళే మనలను త్రొక్కిపెట్టినా ప్రియులారా, భక్తి చేయకుండా ఉండలేం. భక్తి చేయగలుగుతాం అంటే, ఎవరు దూషించినా, ఎవరు ఏసడించుకున్నా, ఎవరు మనలను అసహించుకున్నా, నానా మాటలు, కాని మాటలు, మనము చేయని పనుల విషయంలో కూడా, మన జీవితంలో దొరలని విషయాల్లో కూడా ఇతరులు మనలను ప్రియులారా నొక్కి పట్టాలని చూసిన భక్తి మాత్రం ఏమాత్రం ఆగదు. కానీ చాలామంది ఏమంటారు, ఆయన గారండి ప్రార్థనకి వెళ్ళనివ్వరండి, ఆయన గారండి ప్రార్థన టయానికే వస్తారండి, ఆయన సంగతి మీకు తెలుసుగా అయ్యగారు. ఏమ్మా ఏంటి ప్రార్థనకు రాలేదంటే, అయ్యగారండి ఆయన సంగతి మీకు తెలుసా తెలీదా? నాకు తెలుసమ్మంటాడు అయ్యగారు. ఏం చేస్తారు ఇంకా, ఏమండి కాదు? కాబట్టి ప్రియులారా, సరే పరిస్థితులు ఎలాగున్నా భక్తి చేయవచ్చు. గమనించండి, ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. డబ్బులు బాగా ఉంటే భక్తి కూడా బాగానే చేస్తామండి. అప్పుల వలన, డబ్బులు ఆర్థిక వనరు లేకపోవటం వలన, ఏమండి కొంచెం పనులకు వెళ్ళటాన్ని బట్టి గమనించండి, భక్తి ఎక్కువగా చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధికి ఎక్కువగా రాలేకపోతున్నాం అంటారు చాలామంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బులుంటే భక్తి చేయగలుగుతామా, డబ్బులు లేకపోతే భక్తి చేయగలుగుతాం అన్నది ప్రశ్న వేస్తే, ప్రియులారా గమనించండి, డబ్బులుంటే చేయగలుగుతామన్న వాళ్ళది కొంతమంది అయితే, డబ్బులు లేకపోయినా భక్తి చేయగలుగుతామన్నది కొంతమంది భావన. ప్రియులారా, నేను చెప్తాను, లాజరు ధనవంతుడు ఉన్నాడు, బేద లాజరు. ఏమండి మీరు వినే ఉంటారు కదా ఈ పదాలు, బేద లాజరు. బేద లాజరుకి ఎంత ధనం ఉంది? చెప్పాలి, ఎంత ధనం ఉంది? ధనము, ఆహారము సంపాదించుకోవటానికి కూడా ధనము లేక,
ఏమండి ధనవంతుని రొట్టె బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటూ బ్రతికాడు. శరీరంలో ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు. ప్రియులారా గమనించండి, రొట్టెలు సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యము వనరులు లేకపోయినా చచ్చిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? అంటే భక్తి చేశాడా చేయలేదా? ప్రియులారా నా భావన ఏంటంటే, మన బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, కట్టుకున్నవారు, కనుక్కున్నవారు భక్తి చేయకుండా మనను అణగద్రొక్కాలని చూచిన భక్తి చేయగలుగుతాము. మన దగ్గర చేతిలో రూపాయి చిల్లిగవ్వ లేకపోయినా ఏం చేయగలుగుతాం? మాట్లాడాలి. భక్తి చేయగలుగుతాం. శరీరంలో ఆరోగ్యం లేకపోయినా ఏమండి, యోబుకు పరిస్థితి ఏంటి? యోబు పరిస్థితి ఏంటి? యోబు ఎంత అనారోగ్య పాలైపోయాడు గమనించండి ప్రియులారా. యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా గమనించండి, ఆ 42వ అధ్యాయము మొదటి అధ్యాయంలో కొంత భాగాన్ని మనం తీసివేస్తే యోబుకు ఉన్నటువంటి భాగమంతా, ఆ యోబు గ్రంథంలో ఉన్న భాగమంతా యోబు బహు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లోనే జీవితాన్ని గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. కానీ ఏ రోజైనా ప్రియులారా భక్తిని వదిలేశాడా అంటే మాట్లాడాలి, వదలలేదు. అంటే తన భార్య వచ్చి, ఏమండి మీ పరిస్థితి నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే భార్యాభర్తలు కదండి, ప్రేమ ఉంటుంది కదా, మీ పరిస్థితిని చూడలేకపోతున్నాను, ఆ దేవుణ్ణి దూషించి కొద్దిగా మీరు దూరం అయిపోండి నా నుండి అంది. ఎందుకమ్మట మాట్లాడతావు? ఎందుకమ్మట మాట్లాడతావు? నిజంగా పిల్లరా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు ఎందుకు? కొంచెం మూర్ఖురాల్లాగా మాట్లాడు, మాకు సైలెంట్గా ఉండు అని చెప్పాడే తప్ప, యోబు జీవితాన్ని బట్టి చూస్తే ప్రియులారా బైబిల్ గ్రంథంలో దేవుడే సెలవిచ్చాడు, యోబు నోటి మాటతో కూడా మరి చెప్పాలి పాపం చేయలేదు, భక్తి చేసుకుంటూ వెళ్ళాడు, భక్తి కొనసాగించుకుంటూ వెళ్ళాడు. యోబు అంటాడు, తన శరీరం కుళ్ళిపోయినా కూడా, తన శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయినా కూడా, ఏమండి ఇలా పట్టుకొని తీస్తే కండ వచ్చేస్తుంది, దాని లోపల పురుగులు ఉన్నాయి, పురుగులని అక్క అంటున్నాడు, చెల్లి అంటున్నాడు. ప్రియులారా వాటిని అంటే అలాగూ చర్మం చీకిపోయినా ఏమన్నాడంటే, నా విమోచకుడు, నన్ను విమోచించగలిగిన నా విమోచకుడు సజీవుడు, నా కన్నులతో నేను చూస్తాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అనారోగ్యం ఉన్న ప్రియులారా మనలను ఎంతమంది నివారించినా మన జేబులో డబ్బులు లేకపోయినా భక్తి మాత్రం చేయగలుగుతాం. ఏది చేసినా చేయకపోయినా పిల్లలు గమనించండి, పరపతి సంపాదించినా సంపాదించకపోయినా, సమాజంలో మంచి పేరు మనకు కావాలనుకున్నా రాకపోయినా, పిల్లలు ఏది ఉన్నా లేకపోయినా భక్తి మాత్రం మనము చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. అయితే ప్రియులరా ఇక్కడ ఒక పదం మనకు కనబడుతుంది, మేము మా పితరుల వలె పాపం చేశాము, ఏమండి దోషములు కట్టుకొని మేమేమైపోయాం? భక్తిహీనులం అయిపోయాం. ప్రియులారా ఒక మనిషి భక్తిహీనుడు అవటానికి కారణం ఏంటంటే, పితరులు చేసినటువంటి పాపములాగే మేము పాపం చేశామన్నాడు. ఆ క్రింద చదువుకుంటూ వెళితే ఐగుప్తు దేశంలో జరిగిన సంభవాలను అక్కడ ప్రస్తావించుకుంటూ వచ్చారు. ప్రియులారా గమనించండి, కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా పితరుల వలనే మేము పాపము చేశాము, ఏమండి దోషములు కట్టుకున్న చేత గమనించండి మేము భక్తిహీనులమయ్యాం. భక్తి మనము కొనసాగించుకుంటూ వెళ్ళగలిగితే ప్రియులారా ఆ భక్తి మనకు ఏం చేస్తుందో తెలుసండి. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక గమనిద్దాం ప్రియులారా, 6వ అధ్యాయము 6వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది, లాభ సాధనమై ఉన్నది. ప్రియులారా మనము గనక సంపూర్ణమైన భక్తి చేయగలిగితే ఆ భక్తి ఎలాగుంటుందంట? గొప్ప లాభాన్ని మనకు సమకూరుస్తుంది. దేవుని స్తోత్రం. ఏమండి లాభం పొందకుండా ఏ పనైనా చేయగలుగుతామా? ఏమండి పక్కింటి వాళ్ళకి కొంచెం ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దేనికోసం ఎదురు చూస్తాం? మీరు మాట్లాడట్లేదు. వాళ్ళ మంచినీళ్ళు కూడా కొనుక్కోవటమే కదండి. మీరు కొనుక్కుంటున్నారు లేదు, మేము కొనుక్కుంటున్నాం.
అబ్రాహ్మ గారు కూడా కొనుక్కొని వస్తున్నాడు. అయ్యగారు ఎక్కడ? కోసూరా? ఎక్కడ అంట? ఈ ఊర్లోనే. దేవుని స్తోత్రం. అంటే ఒకరోజు నన్ను కోసూరు తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి తీసుకొచ్చాడు, అది గుర్తుంది నాకు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఎవరికి మంచినీళ్ళు ఇచ్చినా కూడా వారి దగ్గర నుండి మనం ప్రతిఫలం ఆశిస్తాం. భక్తి చేస్తే ఏమండి, సజీవుడైన దేవుడు అని చెప్పుకుంటున్నాం, ఆయన కార్యాలు చేయగలడని చెప్పుకుంటున్నాం. ఏమండి, మాట ఇచ్చి తప్పేవాడు కాదు, ఏది తప్పినా ఆయన మాట తప్పదు అని పాడుకుంటున్నాం. ప్రియులారా, నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదని పాడుకుంటున్నాం. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ప్రియులారా, సంతుష్టి సహితమైన భక్తి చేయాలి మనం. ఆ భక్తి చేయగలిగితే, అంత గొప్ప దేవుణ్ణి కొనియాడుతూ సంతుష్టి సహితమైన భక్తి చేస్తే అది ఎలాగుంటుంది? గొప్ప లాభం సంపాదించి పెడుతుంది. ఏమంటే, భక్తి చేస్తే ఏం సంపాదించి పెడుతుంది? గొప్ప లాభం సంపాదించి పెడుతుంది. గమనించండి ప్రియులారా, గమనించండి. ఇంకొక మాటను కూడా అదే పత్రికలో చదువుకుందాం. 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే. ఏమండి, శరీర సంబంధమైనటువంటి సాధనము కొంచెము మట్టుకే ప్రయోజనం అవుతుంది, కానీ దైవ భక్తి, నీవు దైవ భక్తిని సంపూర్ణంగా సంతుష్టి సహితమైన దైవ భక్తి చేయగలిగితే, ఇప్పుడు బ్రతుకుతున్నామే, ఈ బ్రతుకు కావలసిన ఇప్పటి జీవ విషయంలోనూ, మన తర్వాత అంటే మనము చనిపోయిన తర్వాత, లేదు దేవుని రాకడ వస్తే ఆ జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇప్పుడు భక్తి సంతుష్టి సహితమైన భక్తి మనం చేయగలిగితే ప్రియులారా, సంపూర్ణమైనటువంటి మన మనస్సాక్షికి, మన జీవితానికి, ప్రియులారా, మన కనబడుతున్నటువంటి వారందరికీ భక్తులుగా మనం కనబడుతూ, మన మనస్సాక్షికి కూడా మంచి భక్తులుగా మనం ఉండగలిగితే, చేయగలిగితే, అటువంటి భక్తి చేయగలిగితే ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితానికి, తర్వాత కలిగే జీవితానికి కూడా అది ప్రయోజనకరం. అందుకే భక్తులుగా మనం ఇక్కడ చేరాం. ఈ భక్తిని కొనసాగించటానికి, ఈ భక్తిలో ఉన్న లోపాలను సరిచేసుకోవటానికి, ఈ భక్తి జీవితంలో ఉన్నటువంటి అవరోధాలను ప్రియులారా అధిగమించటానికి మనమందరం ఇక్కడ చేరాం. ఏమండి, ఏదో కొద్దో గొప్ప లోపాలు ఉండక మానవు. ప్రియులారా గమనించండి. కానీ దేవుని మహాకృప ప్రియులారా మన మీద ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియులారా. ఐగుప్తు దేశంలో మరి మోషే మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు, అనగా దేవుడు ఆ మిద్యాను దేశంలో ప్రియులారా దర్శించి, నేను ఐగుప్తులోన నా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళు మోషే అన్నప్పుడు మోషే ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఐగుప్తు రాజు ఫరో అతని సైన్యము ఇశ్రాయేలు ప్రజలను మునుపటి కంటే ఎక్కువ బాధలకు గురి చేసింది. ఆ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కొంచెం నేను స్పీడ్గా షార్ట్కట్లో వెళ్ళటానికి కారణం ఏంటంటే సమయం కూడా షార్ట్గా ఉంది. పిల్లరా గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటకు విడిపిస్తానని చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ప్రియులారా మోషేను లేవనెత్తి, ప్రియులారా గమనించండి, మోషేను మిద్యాను దేశం నుండి ఐగుప్తుకు పంపించాడు. ఎప్పుడైతే మోషే వచ్చాడో, ఫరోతో మాట్లాడారు ప్రియులారా, అప్పటి నుంచి కష్టాలు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశంలో మరి ఎక్కువైపోయినాయి. కష్టాలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు ప్రియులారా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా ఆ ప్రజలు ఏం చేశారంట? తమ్మును పనులలో కష్టపెట్టిన వారిని బట్టి వారు దేవునికి మొరపెట్టారు. 3వ అధ్యాయం 7వ వచనంలో నిర్గమాకాండంలో కనబడుతుంది. ప్రియులారా తీసిన వాళ్ళు చూడండి, కానీ నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ మనం ఏమని ఆలోచన చేయాలంటే ప్రియులారా గమనించండి ప్రియులారా, వారిని పనులలో కష్టపెడుతున్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకోలేదంటారా? బాధపడలేదంటారా? ఏదైనా కాని మాట, మోషే ఎందుకు వచ్చావయ్యా నువ్వు? ఆ దేవుడు ఎక్కడున్నాడో కానీ మేము ఎంతకాలం మొరపెట్టినా ఆ దేవుడు దరిచేరలేదయ్యా, నువ్వు రాకుండా ఉంటే బాగుండేది కదనా అని మోషేను తిట్టిన వారు ఉండరంటారా? ఏమండి, ఉండరంటారా? అమ్మ ఉప్పు తక్కువైందంటే ఏంటి? ప్రార్థన చేసేవాళ్ళమే, ఉపవాసం ప్రార్థన చేసేవాళ్ళమే,
గమనించండి ప్రియులారా, ఆయన గారు ఏదో మాట్లాడుతూ కూరలో ఉప్పు తక్కువైందంటే ఊరుకుంటామా? గమనించండి, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మన జీవితాలు ప్రక్కన పెట్టి పనులలో తమ్మును కష్టపెడుతున్నటువంటి వారిని బట్టి మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బాధపడి ఉండరంటారా? నోటి వెంట ఏదైనా తప్పిద మాట రాకుండా ఉంటుందంటారా? ఆలోచనలో కూడా పిల్లరా ఏదైనా దోషం దొరలకుండా ఉంటుందంటారా? దొర్లుతుందా దొరలదా? మీరు మాట్లాడట్లేదు. తప్పకుండా దొర్లుతుంది, తప్పకుండా దొర్లుతుంది పిల్లరా. ఈరోజు మనకు వస్తున్న ఇబ్బందుల్లో, ఈరోజు మనకు వస్తున్న కష్టాల్లో, ఈరోజు మనకు వస్తున్నటువంటి ఆవేశాల్లో పిల్లరా గమనించండి. అమ్మా నువ్వు బాగానే ప్రార్థన చేసేదానివిగా, ఎందుకు ఆ రోజు ఆ మాట అన్నావు? ఆవేశం ఆపుకోలేకపోయానండి, కోపాన్ని ఆపుకోలేకపోయానండి, అందుకే మాట్లాడేశాను. ఏంటో ఆ టైంలో ఏం మాట్లాడానో నాకు అర్థం కాలేదు, అలా మాట్లాడకుండా ఉంటేనే బాగుండేది అని అనిపించిన రోజులు మన జీవితాల్లో ఉన్నాయి కదా, వారి జీవితాల్లో కూడా ఉన్నాయి. అయినా కృపగలిగిన దేవుడు ప్రియులారా, కృపగలిగిన దేవుడు 3వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనాన్ని చదువుదాం. నా ప్రజల బాధను ఏం చేశాడంటండి? నిశ్చయముగా చూశాడు, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విశాలమైన మంచి దేశంలోనికి, కనానీలకు, యబూసీలకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అది కింద మాటను చూడండి ప్రియులారా. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళటానికి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఏం చేశాడు? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నేను ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, లోపాలు, దోషాలు, అవిధేయతలు, అక్రమ జీవితాలు దొర్లుతూనే ఉన్నాయి. ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం, ప్రభు చూస్తూనే ఉన్నాడు. ప్రభు దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావటానికి కార్యం జరిగించాడు. నేను ఒక మాట మాట్లాడతాను ప్రియులారా. ప్రార్థన చేసేది ఎవరు? చెప్పాలి. ప్రార్థన చేసేది ఎవరు అమ్మా? ఇశ్రాయేలు ప్రజలుగా మనం మాట్లాడుకునే మాటే కదా ఇప్పుడు. ప్రార్థన చేసేది ఎవరు? ఎవరికి సమాధానం ఇవ్వాలి దేవుడు? లేదు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు. ఫరో దగ్గరికి వెళ్ళి, రే ఫరో జాగ్రత్త, నా ప్రజలను బాధ పెడుతున్నావు కదా, ప్రజలను బాధ పెడుతున్నావు, జాగ్రత్త, ఇక్కడ నుంచి బాధ పెట్టకూడదని ఫరోతోనన్నా చెప్పాలి. కానీ ప్రియులారా, అటు ఫరోతో మాట్లాడకుండా ఇక్కడ పనులలో కష్టపడి ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న మొరను ప్రియులారా, ఆ మొరకు జవాబుగా దేవుడు వారితో మాట్లాడకుండా ఎక్కడో ఉన్నటువంటి మిథ్యాను దేశంలో ఉన్న మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇంతకాలం ఎన్నో ప్రార్థనలు చేసావు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ వచ్చావు. నీకు జవాబు రాలేదని ఒక బాధ నీ హృదయంలో ఉండవచ్చేమో, కానీ ఈ 3 రోజుల కూడికలో దేవుడు దిగువచ్చి నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఎందుకు మాట్లాడుతున్నాడంటే సంపూర్ణమైన భక్తి చేయటానికి, పరిపూర్ణమైన భక్తి చేయటానికి, సంతుష్టి సహితమైన భక్తి. అది ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు బ్రతుకుతున్న ఈ బ్రతుకుకు ప్రయోజనం అవుతుంది. ఈ బ్రతుకు ముగించిన తర్వాత పైన బ్రతికే బ్రతుకు కూడా ప్రయోజనం అవుతుంది భక్తి. ఇది చిన్నది కాదండి. చాలామందికి భలే పోతున్నారు వీళ్ళు, రాత్రులు 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలలాగా ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారు ప్రియులరా. మనం ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. బయట సమాజం వాళ్ళైతే పిల్లరా గమనించండి, బయట సమాజం వాళ్ళైతే ఆ 3 మేకులు పీక్కోలేని ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వారి గురించి కూడా మనం బాధపడవలసిన పని లేదు. నా మట్టుకు నేను అంటాను, వారికి సమాధానం చెప్పవలసిన పని కూడా లేదు. తెలియదు కదా వాళ్ళకి. ప్రియులారా గమనించండి, సంతుష్టి సహితమైన భక్తి మనం చేయాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిహీనులం అవ్వకూడదు. మన భక్తి రోజు రోజుకి మాటికి పెరుగుతూ ఉండాలి ప్రియులారా. గమనించండి. అయితే మన భక్తి పెరగాలంటే మనం భక్తిహీనులుగా ఉండకుండా
చూసుకోవాలి. భక్తిహీనత అంటే ఏంటి? ఏమండి, రక్తహీనత అంటే రక్తం ఉంటుంది కొంత, ఉండవలసిన శాతం కంటే తక్కువ ఉండటం. భక్తిహీనత అంటే కూడా అదే, ఉండవలసిన రేంజ్ కంటే తక్కువ రేంజ్లో ఉండాలి. దీన్ని ఎప్పుడు దీన్ని రేంజ్ పెరగటానికి దీన్ని రేజింగ్లో పెట్టుకోవాలి మనం. అర్థమవుతుందండి? భక్తిని పెంచుకుంటా పోవాలి, కానీ పిల్లలు అన్నీ పెంచుకుంటా పోకూడదు. మనం భక్తినే పెంచుకుంటా పోవాలి. దేవుని స్తోత్రం. పిల్లలు గమనించండి, భక్తిని పెంచుకుంటూ పోవాలంటే ఒకటి మార్గం ఇక్కడ చెబుతున్నాడు. మా పితరుల వలె మేము పాపము చేసి తిమి, దోషములు కట్టుకొని. ఎవరు పితరులు? ఏమండి, అక్కడ కిందగా చెప్పుకుంటా వెళ్ళాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి సంగతి. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనకు పితరులు ఎవరండి? ఆదాము దగ్గర నుండి వద్దాం. యోబు ఆదాము సంగతిని జ్ఞాపకం చేస్తూ పిల్లరా, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం నుంచి చదువుదాము. ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములు నా పాపము కప్పు కొనిన ఎడల పరమందున్నటువంటి పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. ప్రియులారా, మన పితరులు బాగా పితరుడు అనమాట. ఇంతకంటే పితరులు మనకు దొరకరేక. యోబే రాశాడు అంటే కొన్ని చోట్ల నేను చూసింది ఏంటంటే ఆదాము కంటే ముందున్నాడు యోబు అంటారు, కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆదామును ఉటంకించాడు అంటే ఆదాము తర్వాత అనుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంకా ఆదాము కంటే పితరులు లేరు. ఆ పితరుల దోషము ప్రియులరా, ఆ పాపము ఆయన చేసినట్లుగా ఆయన చేయటం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచానికి కూడా ఇది ప్రియులరా బట్టబయలైనటువంటి విషయమే. అయితే చేసిన దోషం ఆదాము ఏం చేశాడు? 33వ వచనం, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొనక. 34వ వచనం, మహాసమాజమునకు భయపడి కుటుంబముల తిరస్కారమును జడిసి. అంటే పిల్లల మన పితరుడైన ఆదాము పాపం చేసిన మాట వాస్తవం. అవ ద్వారా చేయనివ్వండి, ఆదాము చేయనివ్వండి, వారిద్దరూ భార్యాభర్తలు కాబట్టి పిల్లరా మనకున్న సందర్భాన్ని బట్టి ఆదాము పాపం చేశాడు. పిల్లరా, ఆదాము పాపం చేసినట్లుగా మనము కూడా పాపం చేస్తూనే వస్తున్నాం. గమనించండి పిల్లరా, మన జీవితంలో కూడా చిన్నదో పెద్దదో దొర్లుతూనే ఉన్నాయి. మనము ప్రార్థన చేస్తున్నాము. గమనించండి పిల్లరా, అదే రీతిగా ఎక్కడో ఒక చోట చిన్నదో పెద్దదో మాట ద్వారానో చూపు ద్వారానో పిల్లరా గమనించండి. ఇదే అధ్యాయంలో యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు, కన్యకు నేను ఎలాగూ చూతును అంటాడు. పిల్లరా, చిన్నదో పెద్దదో కంటి ద్వారానో నోటి మాట ద్వారానో హృదయ స్పందన మనసుతో మస్తిష్కంలో మెదిలేటటువంటి ఆలోచనల ద్వారానో పిల్లరా ఏదో ఒక దోషం మన జీవితంలో దొర్లుతూనే ఉంది. కానీ ఆదాము ఏం చేశాడు? కుటుంబానికి భయపడి, మహాసమాజానికి భయపడి, ప్రియులరా ఒప్పుకుంటే ఏమైపోద్దో అని తన రొమ్ములో పాపము. మరలా చదువుదాం 34వ వచనం, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉంటే ద్వారము దాటి బయలు వెళ్ళక. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి ప్రియులారా. ద్వారము దాటి బయటకు వెళ్ళాలి. ఏంటది? తను చేసిన దోషము బయటకు వెళ్ళాలి. గమనించండి, అలాగూ వెళితేనే ఆ దోషానికి క్షమాపణ ఉంటుంది. మనం చేసిన పాపం, మనం చేసిన దోషం ప్రియులారా మనము మన ద్వారం నుండి బయటకు వెళ్ళాలి. ఆ ద్వారమే నోరు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా చదువుదాం, 9వ వచనాన్ని చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.
మన పాపములు మనము ఒప్పుకొని ఎడల, ఏమండి సామెతల గ్రంథంలో ఏముంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దలు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనం కొనియాడుతున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధతలోనికే తీసుకుని వెళతాడు. ఉండమనే చెబుతున్నాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు కూడా అంత పరిశుద్ధులు అవుతామండి. మనం యేసుక్రీస్తు అంత పరిశుద్ధులు, దేవుడు అంత పరిశుద్ధులు అవుతావా? అవటానికి మన వంతు ప్రయాసం మనం పడాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10th క్లాస్ రాసే పిల్లలు ఉన్నారు కదా, పరీక్షలు రాసే పిల్లలు, ఏమండి 99 మార్కులు తెచ్చుకున్నవాడు ఉంటాడు, 35 మార్కులు తెచ్చుకొని పాస్ అయిన వాడు ఉంటాడు. వీళ్ళందరూ ఎక్కడుంటారు? పాస్ అయిన వారిలోనే ఉంటాడు. మన ప్రభు 100కి 200 300% పరిశుద్ధుడు. కానీ మనం ఏం చేయాలి? అంత పరిశుద్ధతలోనికి ఎగబాకటానికి ప్రయాసపడాలి. కనీసంలో కనీసం పాస్ అవనైనా 35 మార్కులైనా తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. మరీ 35 మార్కులు లేకుండా ఇంత ప్రార్థన చేసుకొని ప్రియులారా, ఇంత భక్తి చేస్తూ ఉండిపోతే సంతుష్టి సహితమైన భక్తి జీవితంలోనికి వెళ్ళలేం. వెళ్ళటానికి మన పాపములను మనం దేంతో ఒప్పుకోవాలి? ద్వారము నొద్ద అంటాడు యోబు గ్రంథములు. ఏమండి యోబు గ్రంథములు ఏమన్నాడు? మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో దాచుకుంటే. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఎలాగుందో చెప్పమంటారండి? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేయరు, పాపము చేయరు అన్నట్లుంది. ప్రియులారా, మన జీవితంలో దొరికిన ప్రతి పాపమును మనకు తెలుస్తుంది. ఏమంటే నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయని వాక్యం ఉంది. రహస్య పాపాలంటే ఎక్కడో మనం ఏదో చీకట్లు పిల్లల రహస్య స్థలాల్లో చేసినవి కాదండి, మనం చేసి మర్చిపోయినాయి. రహస్య స్థలాల్లో చేసినవి మాత్రం తప్పకుండా ఎవరు చేస్తే వారికి గుర్తుంటుంది. దేవుని స్తోత్రం. మీరు ఏం మాట్లాడట్లేదు. ఏమండి తన నాన్నకు తెలియకుండా 100 రూపాయల చీకట్లో చొక్కా జేబులో డబ్బులు తీసి దాచిపెట్టేసాం అనుకోండి, మనకు తెలుసా తెలీదా? నాన్నకు మాత్రం అది రహస్యంగా కాదు, మనకు తెలిసింది కాబట్టి అది బట్టబయలే. మనం చేసి మర్చిపోయినటువంటివి, దొరలకూడనటువంటి దేవునికి అవిధేయకరమైన క్రియలు ఏమైనా ఉంటే అవి దేవుని వెలుగులో బయటపడతాయి. దానికి ముందు మన జీవితంలో దొర్లుతున్నటువంటి కోపం వచ్చి పిల్లలను తిట్టిని గమనించండి పిల్లరా, అది చిన్నదే అనుకుంటాం. నేను మా కొడుకునేగా తిట్టుకుంది, నా కూతురునేగా తిట్టుకుంది, మా ఆయన్నేగా తిట్టింది, మా ఆవిడనేగా కొట్టింది అనుకుంటే పిల్లరా మనం సరిపెట్టుకుంటామేమో. కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఇంత తెలిసినా మరి ఎందుకు చేస్తున్నాం మనం? ఒప్పుకోవటం చేతగాక ప్రియులారా, మనం ఒప్పుకోవటం చేతనైతే మరలా చదువుతాం. యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాం. ఆలోచన చేయండి, మనలో ఏముండదు? సత్యం ఉండదు. ముగించి వేస్తున్నాను పిల్లలు. పాపం చేసినప్పుడు మనకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఇలా కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు కొద్దో గొప్ప దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మన స్థితి మనకు తెలియజేస్తూనే ఉంటాడు. తెలియజేసిన వెంటనే పశ్చాత్తాప హృదయంతో ఆదాము రొమ్ములో దాచుకున్నట్లుగా దాచుకొనకుండా మన నోటి మాట మన చెవులకు వినబడేటట్లు ఒప్పుకోగలిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. పిల్లరా, సమస్త దోషముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఏమండి దావీదు పాపం చేసినప్పుడు దావీదుకి అర్థం కాల ముసుగులో ఉండి, దావీదు పాపం చేసిన తర్వాత కొన్ని దినాలకు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేశాడు. దావీదు, ఆ పాపం చేసింది నువ్వే అన్నాడు.
ప్రవక్త అక్కడే ఉన్నాడు. దావీదు రాజు ఆస్థానంలో పిల్లరా, రాజు స్థానంలో రాజే. పిల్లరా గమనించండి, రాజు అయినటువంటి దావీదు తన జీవితంలో దేవుని సేవకుడు అక్కడ ఉన్నప్పుడే పొర్లి ఏడ్చి ప్రార్థన చేశాడు. గమనించండి, 51వ కీర్తన అదే. ఈ రాత్రి పిల్లరా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, మన స్థితిని మనము దేవునికి చెప్పుకొని ఒప్పుకోగలిగితే తప్పకుండా మనం భక్తులమవుతాం. ఆ భక్తి మనకు ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు తన ముఖ క్రాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. ఈరోజు ఆయన ఎదుట ఉన్న నువ్వు, ప్రభా నేను ఎన్నోసార్లు అతిక్రమించాను, ఎన్నోసార్లు ప్రభా మీకు వ్యతిరేకంగా ఆదాము వలె నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకొని ప్రభా మిమ్మల్ని మోసగించాను అని నువ్వు నీ నోటితో ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపడగలిగితే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయాలని ఈ 3 దినాలు చక్కటి అవకాశం దేవుడు నీకు నాకు దయచేసాడని ప్రభు సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని మన పాపాన్ని ఒప్పుకొని ప్రభుతో సమాధాన పడాలని ప్రభు యొక్క ఉద్దేశం అయింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ దాసులు నిలబెట్టుకొని నా కొరకు మా కొరకు మీరు అందించిన మీ మాటలను బట్టి మీకు వందనాలు. దైవభక్తి గొప్ప లాభ సాధకమని మాకు తెలియజేసిన మా తండ్రి దేవా, భక్తి చేసే విషయాలలో ప్రభు మేము రాజీ పడేవారుగా ఉంటూ ఉండగా ప్రభు అలాంటి అనుభవాల నుంచి మమ్మల్ని విడిపించండి దేవా. మీ యొక్క ఇష్టాన్ని మేము నెరవేరుస్తూ మీ పాద సన్నిధానంలో మా యొక్క లోపాలన్నీ కూడా సరిచేసుకొని మీతో సమాధానపడి ప్రభు మీతో అన్యుని సావాసం కలిగి జీవించటానికి మీరు పరిశుద్ధుడై ఉన్నట్లుగా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెబుతున్నట్లుగా మీరు మాకు బోధించారు. ఆ మాటలు మా యొక్క హృదయాలలో నీరుకట్టండి, ఫలింపచేయండి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించే కృపను నాయన ఈ 3 దినాలు మా జీవితాల్లో కలిగించి సరిచేయబడి దిద్దుబాటు చేసుకుని మీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు దయచేయమని ముందున్న సమయాన్ని మీ దాసుల ద్వారా నాతో మాతో తేటగా చూటిగా మాట్లాడి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మనం ఒక కీర్తన పాడుకుందామండి. కీర్తన పాడుకుందాం. సమయంలో వచ్చి ఒక కీర్తన పాడతారు. తర్వాత అనంతరం మరి దైవజనులు, గుడివాడ నుంచి వచ్చిన దైవజనులు మనతో ఉన్నారు, వాక్యాన్ని అందిస్తారు. తర్వాత కీర్తన పాడుకుందామండి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా
ఉన్నతమైన స్థలములయందు నీ మౌన విమరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచవు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికై నీలోనే దాచవు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృప సంకేతమే గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ కృప చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ కృప చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరు రెండు చేతులు చెబుదామండి ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన మధ్యలో దైవజనులు గుడివాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రేమ్ కుమార్ రాయ్ గారు ఉన్నారు.
వారు దేవుని వర్తమానం మన కొరకు మరి అందించడానికి ఆ ప్రాంతం దూర ప్రాంతం నుండి ప్రయాసపడి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మరి దైవజనులు మరి వణుకూరు నుంచి మరి మన మధ్యలో మరి ఉన్నటువంటి దైవ సేవకులు మరి జాషువాయి గారికి మరి నాతోటి సహదాసులకు కూడి వచ్చిన మీ అందరికీ నన్ను ఆహ్వానించిన సేవకుని కుటుంబానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి దేవుడు ప్రేమించి ఈ సంవత్సరము ఈ చివరి దినాల్లో మరి దేవుడు మన ప్రాంతాన్ని ప్రేమించి మరి సంఘాన్ని ప్రేరేపించి మరి 3 దినాలు ఈ రాత్రి నుండి మరి రేపు పగలు రాత్రి, ఎల్లుండే పగలు రాత్రి మరి చక్కగా దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి దేవుడు చక్కటి చెప్పండి భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఈ 3 దినాలు మన ప్రాంతానికి, సంఘానికి, కుటుంబాలకు చాలా మరి ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. ఈ రాత్రి మరి మొదటి కూడికలో మనం ఉండి ఉన్నాం. ఈ రాత్రి దేవుని సేవకుల ద్వారా మరి కొన్ని విషయాలు మనం మరి విని ఉన్నాం. నేను కూడా మరి కొన్ని మాటలు మీ ముందుంచి మరి రాత్రి మనం ప్రార్థనతో ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మహాగణుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదాల దగ్గరకు రావటానికి మీరు చూపిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. మమ్మల్ని మీరు ప్రేమించారు, ఈ ప్రాంతాన్ని ప్రేమించారు తండ్రి. 3 దినాలు నీ పాదాల దగ్గర ఈ రాత్రి నుండి ప్రభా గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ మంచి దినములను బట్టి, సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మొదటి రాత్రి కూడికలో ఇంతవరకు నీ కృప, చాలినంత కృప నుంచి నీ ఆత్మతో నడిపించిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ పక్షమును నిలబడి ఉండగా దేవా, మీరే నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించే మనసును, వాటి ప్రకారం జీవించే జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. పేతురు భక్తుడు ఆయన దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి చెప్తున్నటువంటి మాటని మనం చదువుకొని ఉన్నాం. దేవుని పిల్లలైన వారికి చెప్తున్నటువంటి మాట ఏమని ఆయన చెప్తున్నాడు అనంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అది మొదటి శతాబ్దం. ఆ మొదటి శతాబ్దంలో పేతురు భక్తునికి ఏమర్థమైంది అనంటే, అన్నిటి యొక్క అంతము సమీపమై ఉన్నది అనే సంగతి పేతురు భక్తునికి అర్థమైంది. ఆ దినాల్లో ఆ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మొదటి శతాబ్దంలో ఆ యొక్క చక్రవర్తి మరి క్రైస్తవుల్ని చాలా
బాధ పెడుతూ ఉన్నాడు. మరి ఎంతో బాధ అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులకి మరి ఈ పత్రిక రాస్తూ పేతురు భక్తుడు వారితో చెప్తున్న మాట ఏమిటంటే, మీరేమి కలవరపడవద్దు, మీరేమి బాధ పడవద్దు అని పేతురు భక్తుడు వారికి చెప్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో అక్కడ మాట మనం చూస్తాం. ఎక్కడ చూడండి, 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దేవుని స్తోత్రం. కనుక ఎవడైనా క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తే నువ్వు బాధపడద్దు. ఆ యొక్క దేవుని యొక్క నామమును బట్టి, ఆ పేరును బట్టి నీవు చెప్పండి ఎలా ఉండాలి, చెప్పండి ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఆ దినాల్లో క్రైస్తవులు చాలా బాధపడుతున్నారు. ఆ యొక్క చక్రవర్తి చాలా హింసిస్తున్నాడు. క్రైస్తవులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, అలాంటి సమయంలో వారిని చాలా బాధ పెడుతున్న దినాల్లో పేతురు వారిని బలపరుస్తూ ధైర్యపరుస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, చక్రవర్తి ఇలాగే ఉండడు, ఆ చక్రవర్తి యొక్క జీవితం కూడా చెప్పండి అంతము కావలసి ఉన్నది. ఆ చక్రవర్తి యొక్క లైఫ్ కూడా అయిపోవచ్చింది. మీరు ఇలాగే ఆయన బాధ పెడతాడు, ఇలాగే ఉండిపోతాడు అని మీరేమి బాధపడవద్దు. కానీ ఆయనే కాదు, అన్నిటి యొక్క అంతం కూడా సమీపమై ఉన్నది అని అన్నాడు. అన్నిటి అంతం అంటే చెప్పండి, అన్నిటి అంతం అంటే మనం ఏదైతే చూస్తున్నామో, మనకు ఊహొచ్చిన దగ్గర నుంచి భూమి మీద ఏదైతే మనం చూస్తున్నామో, మనం చూసేదంతా కూడా దేనికి సమీపంగా ఉంది అని అంటే అంతమైపోవడానికి సమీపముగా ఉన్నది. మనం చూస్తున్నటువంటి ఆకాశమే కానీ, మనం చూస్తున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలే కానీ, మనం నిలబడిన ఈ భూమే కానీ, ఈ భూమి మీద ఉన్నవే కానీ, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మృగములు, పక్షులు, జంతువులే కానీ, ఈ భూమి మీద ఉన్న మానవుడే కానీ అన్నీ కూడా ఏమైపోతున్నాయి అంట చెప్పండి, అంతమైపోవడానికి సమీపముగా ఉన్నది అని అంటున్నాడు. అంటే పేతురు భక్తుడికి ఒక గొప్ప సంగతి అర్థమైంది. ఏమి సంగతి అర్థమైందంటే, వీటి యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోవటం ఆయనకు అర్థమైంది. వింటున్నారా? మనం ట్యాబ్లెట్లు వాడతాం, దానికి ఆ ట్యాబ్లెట్ మీద ఈ ట్యాబ్లెట్ ఈ పలానా సంవత్సరం పలానా నెల పలానా డేటు వరకే వాడాలి, ఆ తర్వాత దీన్ని వాడటానికి పనికిరాదు అని చెప్తాడు. మనం కొనే పాల ప్యాకెట్ మీదైనా, మనం కొనే బ్రెడ్ మీదైనా, ఆ ప్యాకెట్ మీదైనా, మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా దాని యొక్క ఎక్స్పైరీ డేట్ రాస్తాడు. రాయకుండా ఏది ఉండదు. చెప్పండి, ఏది ఉండదు. ఆఖరికి మనం కట్టుకుంటున్న ఇళ్ళు ఉన్నాయి కదా, మన ఇళ్ళు కూడా కొంతకాలానికి ఏమైపోతాయి. ఇంజనీర్ అంటాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ పనికి రాదు. మనం వెళుతున్న వాహనం మీద వెళుతున్న ఆ వంతెనలు, ఎన్నో వంతెనలు దాటిపోతున్నాం. ఆ వంతెనలు కూడా కొన్ని సంవత్సరాలకు అవి కూడా ఏమైపోతాయి చెప్పండి, కూలిపోతాయి. మనకు తెలిసింది ఇవే, కానీ పేతురు గారికి ఏం తెలిసిందంటే అన్నిటి అంతం తెలిసిందంట ఆయనకి. అన్నిటి అంతం. కానీ మానవుడు అనుకుంటున్నాడు ఈ భూమి ఇలాగే ఉంటుంది, ఈ సూర్యుడు ఇలాగే వస్తాడు రోజు, ఈ చంద్రుడు రోజు ఇలాగే సాయంకాలం వస్తాడు, ఈ సూర్య నక్షత్రాలు ఇలాగే ఉంటాయి, ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని అబద్ధంలో బ్రతుకుతున్నాడు. దేనిలో బ్రతుకుతున్నాడు? అబద్ధంలో బ్రతుకుతున్నాడు. అబద్ధమా సత్యమది? అతనికి సత్యమే సత్యంలాగా ఉంది, కానీ అదేంటిది? అబద్ధం.
కానీ పేతురు భక్తుడికి అర్థమైంది అవి ఏమైపోతున్నాయి అంటే డేట్ అయిపోవడానికి సమీపంగా ఉన్నవి. ఈ రోజున మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం? ఈ రోజున ఎలాంటి దినాలు మనం చూస్తున్నాం? ఈ రోజున ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఈ రోజున మనకింత టెక్నాలజీ వచ్చింది, ఏ మూల ఏం జరుగుతుందో ఈ రోజున మనం అన్నీ చూస్తున్నాం. ఈ రోజున రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, లెగట్లేదా? దేశం మీదకి దేశం లెగుస్తుంది. ఈ రోజున ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉండడానికి గల కారణం ఏమిటయ్యానంటే అంతమైపోవడానికి చాలా సమీపంగా ఉన్నది. అందుకని శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు అంటున్నారు, ప్రపంచానికి చెప్పండి ఏమొచ్చిందంట? ముప్పు, ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది అని అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంతమైపోవడానికి, అంటే అంతరించిపోవడానికి, నాశనమైపోవడానికి. ఇక మనం అనుకుంటున్నాం మళ్ళీ ఇంకో 2024 సంవత్సరం దాటితే 2025 చూస్తాం, మరలా 25 వస్తుంది అనుకుంటామేమో. కాలం యొక్క అంతం కూడా, చెప్పండి, కాలం యొక్క అంతం కూడా ముగించబడబోతుంది. ఏ కాలమైతే మనం చూస్తున్నామో ఈ యొక్క 2024లో మనం చూసాం, 25 చూస్తాం అనుకుంటున్నాం. కానీ అలా 25 చూస్తామో చూడమో మనకే తెలియదు, 26 చూస్తామో చూడమో మనకు తెలియదు. కాబట్టి కాలం యొక్క పరిస్థితులు ఏమైపోతున్నాయి అంటే అంతమైపోబోతున్నాయి. కనుక భక్తుడు అంటున్నాడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి అన్నిటి అంతం సమీపమైపోయి ఉన్నదని ఇప్పుడు చెప్పలా, మొదటి శతాబ్దంలోనే చెప్పాడు పేతురు భక్తుడు. ఎప్పుడు చెప్పాడు చెప్పండి? ఎప్పుడు చెప్పాడు? మొదటి శతాబ్దంలోని. ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నాం ఏమండి? ఇప్పుడు నేను అన్నాను గుడివేళ్ళలో బయలుదేరని అయ్యారండి వచ్చేస్తున్నాను అన్న. గదముత్తేవి బయలుదేరని అయ్యారండి వచ్చేస్తున్నాను అన్న. ఎప్పుడు చెప్పండి? 6 గంటలకి నేను బయలుదేరని అయ్యారండి వచ్చేస్తున్నాను అన్న. అన్నవాడిని 6 గంటలకి, మరి ఇప్పుడు ఈ టైం అయితే రానా? చెప్పండి, దగ్గరికి వచ్చేస్తానా లేదా? మొదటి శతాబ్దంలోనే పేతురు భక్తుడు అన్నాడు అన్నిటి అంతము సమీపమై, చెప్పండి, సమీపమై ఉన్నది అని అన్నాడు. అంత సమీపమై ఉన్నప్పుడు ఈరోజు ఎంత దగ్గరగా వచ్చి ఉంటాం మనం ముగింపుకి? ఏమండి, ఎంత ముగింపుకి ఎంత దగ్గరగా ఉండి ఉంటాం ఈ రోజున? కానీ మానవుడికి అర్థం కావట్లా. మానవుడు అనుకుంటున్నాడు అసత్యాన్ని సత్యంగా నమ్మి ఈ భూమి మీద ఇంకా మనకు జీవితం ఉంది, ఇంకా మనకు సమయం ఉంది, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా లైఫ్ ఉందనుకుంటున్నాడు మానవుడు. సరే, లోకంలో ఉన్న మానవుడు ఒకవేళ ఆ అజ్ఞానంతో జీవించినా కూడా ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేను అలాంటి అజ్ఞానంతో జీవించటానికి వీలు లేదు. ఏం చేయాలి మనం అనంటే పేతురు భక్తుడు అంటున్నాడు అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అన్నాడు. ఏ బుద్ధి ఉండాలంట? స్వస్థ బుద్ధి. బుద్ధికే ఉండాలి, స్వస్థత ఉండాలంట. స్వస్థ బుద్ధి, స్వస్థత అంటే ఆరోగ్యకరమైన. ఈ రోజున తాపత్రపడే దేనికోసం? మనిషి ఆరోగ్యం కోసం. చెప్పండి, ఆరోగ్యం కోసం. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు చెప్పరేంటండి, షుగరు, బీపీ అన్నీ, అవునా కదా? తెల్లారి లెక్సిన కాడి నుంచి ఎన్ని మందులు మింగుతున్నారో దేనికి? ఆరోగ్యం కోసం. కానీ ఈ బాహ్య సంబంధమైన, ఈ శరీర సంబంధమైన ఆరోగ్యం కావాలని మనిషి ఇంత తపతపలాడిపోతున్నాడు. కానీ క్రైస్తవుడు దేని కొరకు తపతపలాడాలంటే మన బుద్ధి ఆరోగ్యదాయకంగా ఉండాలని. చెప్పండి ఏంటి? ఎప్పుడు? అంతం సమీపిస్తున్న కొలది, మన జీవితం ముగింపులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన బుద్ధికి ఏం కావాలంట? స్వస్థత కావాలి. చెప్పండి, ఏం కావాలి? స్వస్థత కావాలి. మన బుద్ధికి స్వస్థత ఉందా, ఆరోగ్యంగా ఉందా అనంటే మన బుద్ధి ఏమైపోయింది? ఈ రోజున బుద్ధి ఏమైపోతుంది?
చెడిపోయింది. చెప్పండి, ఏమైంది? చెడిపోయింది. ఈ రోజున బుద్ధి, నీ బుద్ధి చెడిపోయింది, నీ మనసు పాడైపోయింది, నీ ఆలోచనలు పాడైపోయినాయి. ఒకప్పుడు ఇలా లేడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడు. ఒకప్పుడు చాలా మంచి మనసు గలవాడే, ఒకప్పుడు చాలా మంచి బుద్ధి కలిగిన వాడే, ఈ రోజునంటే ఇలా అయిపోయాడు అని బాధపడతలేదా? చెప్పండి, బాధపడతలేదా? పెళ్ళైనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చాలా మంచిదేనమ్మా, ఆమె జత చేరింది, ఆ అంకులాగా ఏమా తయారైంది అంటలేదా? మాట్లాడారంటే చిన్నప్పుడు చాలా బాగుండేవాడు, మంచి బుద్ధి గలవాడే, మంచి మనసు గలవాడే, కానీ ఎదిగిన తర్వాత ఆ స్నేహాలకు అలవాటు పడ్డాడు, ఇలా తయారయ్యాడని అంటలేదా? అంటే ఏమి తయారయ్యాడు? బుద్ధి పాడైపోయింది. బుద్ధి పాడవటం అంటే ఏంటి? మనసు, చెప్పండి, మనసు పాడైపోయింది. ఈ రోజున మన జీవితంలో పాడైపోయిన మనసుతో, పాడైపోయిన తలంపులతో, పాడైపోయిన హృదయంతో జీవిస్తున్న మానవులు ఎంతమంది లేరు? చెప్పండి. బాహ్య సంబంధమైన ఈ శరీరం తెగితేనో, ఏదన్నా మచ్చొత్తేనో, నల్లబడితే దీనికోసం ఎంత, చెప్పండి, ఆరోగ్యం కావాలని పరుగులెడుతున్నాం, వేల ఖర్చు పెడుతున్నాం, లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ పాడైపోయిన మనసుని, పాడైపోయిన బుద్ధిని, పాడైపోయిన హృదయాన్ని, పాడైపోయిన తలంపుల్ని, చెప్పండి, బాగు చేసుకోవాలని ఆలోచన ఈ రోజున, చెప్పండి, లోకానికి లేదు. ఈ రోజున క్రైస్తవులైన మనకి, చెప్పండి, ఉండాలి. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితంలో మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే, ఏ మనసు అయితే పాడైపోయిందో, ఏ హృదయం అయితే పాడైపోయిందో, ఏ బుద్ధి అయితే పాడైపోయిందో దాన్ని బాగు చేయగలిగిన పరమ, చెప్పండి, పరమ వైద్యుడు ఆయన. బాగు చేయలేడా? మాట్లాడాలి. మన మనసును బాగు చేయలేడా? మన తలంపులు బాగు చేయలేడా? ఆయన మన హృదయాన్ని బాగు చేయలేడా? మాట్లాడాలి. చేయగలడా ఆయన? ఆయన ఎలాంటి పాడైపోయిన హృదయాన్నైనా, ఎలాంటి జబ్బు పట్టిన మనసైనా, ఎలాంటి జబ్బు పట్టినటువంటి ఆలోచనలైనా స్వస్థపరచగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక ఈ రాత్రి మనం, ఈ మనసు మారదు, వీడి బుద్ధి మారదు, వీడు ఇలాగే చెడిపోతున్నాడు, వీడు ఇలాగే మరి తిరుగుతున్నాడు, వీడిని మార్చటం నా వల్ల కాదని విసిగి వేసారిపోయే తల్లిదండ్రులు, భార్యలు, భర్తల గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడేవారు లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఏం మార్చలేకపోతున్నాం? వారి మనసుని, వారి బుద్ధిని, చెప్పండి, వారి ఆలోచనల్ని మార్చలేకపోతున్నాం. నీవు నేను మార్చలేకపోవచ్చేమో, కానీ మనం నమ్మిన దేవుడు, చెప్పండి, వారికి స్వస్థ బుద్ధి ఇవ్వగలిగిన దేవుడు అండి. ఆయన వారిని స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. అందుకు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమ్మా, ప్రార్థన చేస్తున్నారా అని మీ దైవజనుడు అడిగితే, అదేంటి అయ్యారండి, మేము ఆదివారం ఎప్పుడైనా ప్రార్థన మానేవా? అదేమిటండి, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం అని చెప్పుకుంటారు. చెప్పరా? చెప్పమా? మాట్లాడేంటండి? నన్ను అడిగారు అనుకో, అదేంటి అయ్యారండి, ఎంత సేవ చేస్తున్నాను అయ్యారండి, తెల్లారి లేచిన కాడి నుంచి ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను, ఎన్ని సంఘాల్లో వాక్యం చెబుతున్నాను, ప్రార్థన చేస్తున్నానంట, సేవ చేస్తున్నానంట. ఎవరైనా చెప్పుకుంటాం. నువ్వు నేను చెప్పుకోవటం కాదు, మనం చెప్పేదానికి ఒక కొలమానం, ఒక పరిమాణం, ఒక కొలబద్ద అనేది ఉంటుంది. చెప్పండి, ఉంటుందా? ఉండదు? నువ్వు నేను చెప్పుకోవచ్చు, నేను చేస్తున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవచ్చు. కానీ ప్రార్థన చేసేదానికి ఒక కొలమానం ఉంది, ఒక కొలబద్ద ఉంది. జ్వరం వచ్చింది, నీకు జ్వరం ఎంత ఉందో చూడటానికి ఏముంది? థర్మామీటర్ ఉంది. దానిలో ఒకవేళ 101 వచ్చిందనుకోండి, నీకు జ్వరం వచ్చిందని అర్థం ఉంది. ఒకవేళ 98.6 ఉందనుకోండి, నీకు జ్వరం లేదు, నార్మల్లో నీవు ఉన్నావని తెలుస్తుంది. అలాగే మన భక్తి జీవితంలో కూడా మనం ఎంత ప్రార్థన చేస్తున్నామనేది, చెప్పండి, దేవుని దగ్గర కనబడద్ది. కనిపిస్తుందా? కనిపించదా?
మనకు తెలిసింది ప్రార్థన ఒకటే, ఏంటిది? ఆదివారం వెళ్తాం, రావటం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, అంతేనా కదా? ప్రభు పాదాల దగ్గర అన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయటం మనకు తెలుసా? ఏమన్నా ఉందా అలాంటి అనుభవం? ప్రభు ఆ యొక్క గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఏం చేశారు చెప్పండి? ఒక ఆమె ఏం చేసింది? మాట్లాడరేంటండి? ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక ఆమె ఏమో బిజీగా ఉంది, ఒక అక్క బిజీగా ఉంది, ఒక ఆమె ఏమో చెప్పండి బిజీ ఏమీ లేదు, ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ప్రభు ఆమెతో, ఆ బిజీగా ఉన్న ఆమెతో చెప్పిన మాట ఏంటి? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ భూమి మీద ఉత్తమమైనది ఏదైనా ఉంది అని అంటే ప్రభు పాదాల దగ్గర గడపటమే, దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయటమేనండి. మనకి ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలంటే అసలు మనకి చెప్పండి ఏముండదు, టైం ఉండదు, అంత బిజీ మనకి. రేపు ఉతకాల్సిన బట్టలు రేపు ఉంటాయి, మాట్లాడరేంటండి? రేపు కడగాల్సినవి రేపు ఉంటాయి, రేపు దులపాల్సినవి మళ్ళీ పండుగ వస్తుందిగా, మళ్ళీ అరపు మీద ఉన్నవన్నీ కిందకి దించి కడగాలిగా. ఎక్కడ కుదురుతాయి గారండి? మీరేమో పండగ టైంలో పెట్టారు 3 రోజులు ప్రార్థన, కూర్చోవాలంటే ఎక్కడ కుదురుతాయి గారండి? నువ్వు కడిగిని, నువ్వు దులిపిని, నువ్వు శుభ్రం చేసిని నీకు స్వస్థత బుద్ధి ఇవ్వదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ప్రభువు మనకి ఏదైతే పాడైపోయిందో, ఏదైతే చెడిపోయిందో, ఎక్కడైతే మనసు పాడైపోయిందో, ఎక్కడైతే మన తలంపులు పాడైపోయాయో వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అందుకనే ఒక భక్తుడు అనుభవంతో పాట రాశాడు, ఏమని? ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో, ప్రార్థన యేసుని పరమ తండ్రితో, ప్రార్థన కరములేతి ప్రార్థించగా పరమ తండ్రి. దేవుని స్తోత్రం. ఈ పాటలో ఇప్పుడు లేవు, ఇప్పుడు ఉండే. ఇప్పుడు అన్నీ నేనుండాలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, అంతేనా? ఇప్పుడు వచ్చేవన్నీ ఇయే, అన్నీ అబద్ధాలే, అన్నీ పాడేయన్నీ అబద్ధాలే. ఆ పాటలో 7 ప్రార్థనలు చెప్పాడు. చెప్పండి, ఎన్ని ప్రార్థనలు? 7 ప్రార్థనలు. ఒకటి కరములెత్తి ప్రార్థన చేయగా. ఏంటంట? కరములెత్తి ప్రార్థన చేయటం ఉందా? ఇప్పుడు చేతులెత్తి ప్రార్థన. కరములెత్తి ప్రార్థన చేయగా పరమ తండ్రి వచ్చి నన్ను కౌగలించుకొనెను అని ఆ వచనంలో మనం చూస్తాం. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ, మా అమ్మగారు వాళ్ళ అక్కగారు చల్లపల్లిలో ఉంటారు. నేను అక్కడికి వెళితే, లక్ష్మీపురం వెళితే, మా పెద్దమ్మ గారు రాత్రి అంతా కూడా మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు ఎత్తెత్తి ఇట్ట పట్టుకుని తెల్లవారులు ప్రార్థన చేసేది. ఎప్పుడు చూసినా సరే ఆ 2 చేతులు ఎత్తెత్తి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేది మా పెద్దమ్మ గారు. నేను అసలు ఆమెని చూసి ఆశ్చర్యపోయేవాడిని. అంతసేపు ఆ 2 చేతులు అట్ట పైకి. ఈరోజున అట్ట చేతులు ఎత్తే విధానం ఉందా? ఈరోజు అసలు మా పాస్టర్ గారు చేతులు కాడ ఎత్తని ఇట్లా కొట్టండి చప్పట్లో, అంతే. నోరు కూడా తెరవని ఇట్లా దేవుని స్తోత్రం అని కూడా అన్ని ఇట్లా ఏమంటున్నారు? ఏదైనా చెప్పగానే కొట్టండి చప్పట్లు అంటున్నారు, అంటలేదు. ఇప్పుడు ప్రతిదానికి ఏం కొట్టమంటున్నారు? నోరు కూడా తెరవ అవసరం లేక నువ్వు కొడతామే ఇక చప్పట్లో. 4 రోజులైతే ఆ చప్పట్లు కూడా వద్దు,
కనుక కరములెత్తి ప్రార్థన చేస్తే పరమ తండ్రి నిన్ను కౌగిలించుకుంటాడు అని ఒక ప్రార్థన చెప్తాడు. రెండవది మోకరించి ప్రార్థన చేస్తే, ఏం చేస్తే మోకరించి ప్రార్థన. మూడవది ఏంటంటే స్వరమెత్తి. చెప్పడేంటి? స్వరమెత్తి. మోకరించి ప్రార్థన చేస్తేనంట ప్రభు సమీపంగా వస్తాడు అని ఉంది. రెండవది స్వరమెత్తి ప్రార్థన చేస్తే ప్రభువా తండ్రి అని నువ్వు పిలిస్తే తనయుడా అని ఆయన పలుకుతాడంట. తండ్రి అని మనం పిలిస్తే, నోరు తెరిచి నువ్వు తండ్రి అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? నా కుమారుడా అంటాడంట. అర్థమవుతుందా? స్వరమెత్తి చేసే ప్రార్థన అంట. తర్వాత ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తే కీడులన్నీ తొలగిపోతాయి అని అన్నాడు. తర్వాత కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఐక్యత ఉంటుంది, నీ కుటుంబంలో ధనధాన్య సమృద్ధి ఉంటుంది అని అంటాడు. తర్వాత సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే నువ్వు కూర్చున్న చోట కంపిస్తుంది, భూమి ఏం చేస్తుందంట? కంపిస్తుంది అని అంటాడు. తర్వాత ఏకాంత ప్రార్థన. ఎన్ని చెప్పాను? 7 ప్రార్థనలు. మనకు తెలిసిన ప్రార్థన ఆదివారం వెళ్ళటం, మాట్లాడరేంటండి? ఆదివారం వెళ్ళటం, రావటం. ఎప్పుడైనా కూటం పెడితే రావటం, వెళతమే తప్ప మనకు అసలు ఇన్ని ప్రార్థనలు. అక్కడ అదే అంటాడు. ఏమంటాడంటే ప్రార్థనలు చేయుటకు, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని అంటాడు. ప్రార్థన చేయటం కాదు, నువ్వు ప్రార్థనే నేర్చుకున్నావు, ప్రార్థనలు చేయటం నేర్చుకోవాలా. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, ఇదే ప్రార్థన అనుకుంటున్నావు. కప్పేమనుకుంటుంది? కప్పేమనుకూడదంటే ఇదే ప్రపంచం అనుకుంటుంది. అంతేనా? ఇక అసలు ప్రపంచం లేదు, ఈ నువ్వే ప్రపంచం అన్నది. ఈరోజున భక్తి జీవితంలో చాలామంది అనుకుంటున్నారు ఆదివారం వెళ్ళొచ్చేస్తే ప్రార్థన అయిపోయింది అనుకుంటున్నారు. ఇక నాకు ప్రార్థన వచ్చేసింది అనుకుంటున్నారు. ప్రార్థన చేయటంలో ఎన్ని రకాలు ఉన్నాయో, ప్రార్థనలో ఎన్ని చేస్తుంటే ఎన్ని అనుభూతులు ఉన్నాయో ఈ రోజున విశ్వాస జీవితంలో అర్థం కావట్లా. కానీ పేతురుభక్తుడు అంటున్నాడు, అన్నిటి అంతం సమీపమైనది కాబట్టి మీరేం చేయాలంటే స్వస్థ బుద్ధి గలవారై మా ప్రార్థనలు చేయుటకు మెలకువ కావాలి. మెలకువ కావాలి. మెలకువ అంటే ఏంటి? ఏమండి మెలకువ అంటే ఏంటి? ఎవరన్నా వచ్చారు ఇంటికి, ఆయన పడుకున్నాడండి, మెలకువగా లేడు, పడుకున్నాడండి అంటే నిద్రపోతున్నాడు, లేచి లేడని. అంతేనా? మనకు అర్థమైంది. ఈ మెలకువ ఏంటి? ఈ మెలకువ ఏమిటయ్యానంటే, ఇప్పుడు నేను వాక్యానికి నిలబడ్డాను, టైం 10:15 అయింది, చెప్పండి 10:30 అవుతుంది, అయ్యో టైం అయిపోయింది, నేను దిగాలనే మెలకువ నాకు ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? ఉండాలి. మీరు అందరు ఇక కూర్చుని వెళ్ళిపోయేటట్టుగా ఉన్నారనుకోండి, అప్పుడు నాకేం రావాలి? మెలకువ. వీళ్ళు కూర్చునేటట్లేరు, వీళ్ళు వెళ్ళిపోయేటట్టుకున్నారని మెలకువ. చెప్పండి, రావాలా లేదా? ఉదయం లేచావు, లేచిన తర్వాత నీకు ఏం మెలకువ? లేచిన తర్వాత అవన్నీ ఊడ్చుకోవాలని, బట్టలు నానేసుకోవాలని, నీకు ఒకదాని తర్వాత అంటే ఏ సందర్భంలో ఏ టైంలో నువ్వు ఏది చేయాలో అది చేయటమే మెలకువ. అర్థమవుతుందా? ఏ టైంలో ఏ సందర్భంలో ఏది చేయాలో అదేంటి? మెలకువ. ఇప్పుడు అంచె దినాలు, దుర్దినాలు, అవునా కదా? ఈ రాకడ దినాలు అంతం సమీపమైంది. ఈ సమయంలో మనం ఏం చేయాలి అనేది మనకు మెలకువ కావాలి. చెప్పండి, మెలకువ కావాలి. ఇంకా మనం ఏదో ఇక ఆ ప్రార్థనే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, వింటున్నారా? మన జీవితంలో ఆ మెలకువ రాలేదనుకోండి, ఇక నువ్వు అట్ట నిద్రపోతూ ఉంటావు, రేపు రాకడ వచ్చింది, నరకానికి మాట్లాడరేంటి? చెప్పాలి, నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకు అని అంటే మనకు ప్రార్థన ద్వారానే మనకు స్వస్థ బుద్ధి
వస్తుంది. ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో కూర్చోవాలి. ప్రభు ఆయన మనల్ని కూర్చోపెట్టుకోవాలంటే అక్కడ ఏ బుద్ధి గలవాళ్ళు కావాలి? చెడిపోయిన బుద్ధి, పాడైపోయిన బుద్ధి, పాడైపోయిన ఆలోచనలు కలిగిన వాళ్ళు అసలు అక్కడ పనికిరారు. అక్కడ నీవు నేను మనందరం కూడా ప్రభుతో పాటు సదాకాలం జీవించాలి అని అంటే మన జీవితంలో స్వస్థ బుద్ధి కావాలి. ఈ స్వస్థ బుద్ధి కావాలి అని అంటే మనం ఈ రోజున మనకి మెలకువ రావాలి. నాకు ప్రార్థన కావాలి, లోపల నా అంతరంగం పాడైపోయింది, నా మనసు పాడైపోయింది, నా బుద్ధి పాడైపోయింది, నా ఆలోచనలు పాడైపోయినాయి. ఈ సమయంలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, బాగు చేసుకోవాలి, స్వస్థపరచుకోవాలి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. అంతకంటే నాకు విలువైంది ఏది అనరుగా? అంతకంటే నాకు విలువైంది ఏది లేదనేటువంటి గ్రహింపు నీకు చెప్పండి, నాకు, మనందరికీ రావాలి. కనుక ఈ దినాల్లో మన జీవితంలో అలాంటి గ్రహింపు మనకు రావడానికే ఈ 3 దినాల కూడికలు. ఈ 3 దినాల కూడికలు ఏదో వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారని కాదు. ఈ 3 దినాల యొక్క కూడికలు ఏమిటాయనంటే మన యొక్క ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగిన వారుగా మనం దేవునిలో బ్రతకాలి. ఎందుకంటే అంతము సమీపించి ఉన్నది. చెప్పండి, మనం జీవితం ముగింపు దినాలకు దగ్గరగా ఉన్నాం. ఒకవేళ నువ్వు ఇంకా ఏదో నేను బ్రతుకుతాననే ఆ అబద్ధంలో నువ్వు ఉంటే నిన్నెవరు ఏమీ చేయలేరు. ఈ రాత్రి ప్రభు ఈ 3 దినాలు మనకి ఏర్పాటు చేయటం వెనకాల ఉద్దేశం ఏమిటయ్యానంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేయాలి. ఏదైనా చేయగలుగుతున్నాం, కానీ ప్రార్థన చేయటం మాత్రం మన వల్ల కావట్లేదు. ఒకవేళ చేద్దామని కూర్చుంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. కూర్చోలేము, కాళ్ళు 2 చాపేస్తాం, కింద కూర్చోలేము, నడువు నొప్పి, మా కుర్చీ వేయాలి అవసరమైతే. అవును కదా? ఎంత బలహీనమైనా మన ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దినాలు. కనుక ఆ స్వస్థ బుద్ధిని దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. ఇప్పుడు మనం ఒక్క జలుబు చేసిందని వెళ్తే ఎన్ని ట్యాబ్లెట్లు రాస్తున్నారు రావట్లేదు. ఒక జలుబు చేసిందంటే 100 ట్యాబ్లెట్లు రాస్తున్నారు. మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయన దగ్గర నువ్వు చేయాల్సింది ఏంటంటే చెప్పండి, ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ఇంతకుముందు దైవ సేవకులు చెప్పారు కదా, పాపం అని ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే, దాన్ని ఒక్కదాన్ని చేయగలిగితే, అంటే విడిచిపెట్టగలిగితే, పాపం అనేదాన్ని విడిచిపెట్టగలిగితే మన దేహమునకు ఆరోగ్యమును, మన ఎముకలకు స్వస్థత. గమనించండి, మన జీవితంలో అట్టి గొప్ప కృపనిచ్చాడు దేవుడు మనకి. అసలు సత్యవార్థంగా అట్లా అసత్యాన్ని నమ్మి ఈ రోజున పరుగులెడుతున్నారు. ఒక వ్యక్తి, ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. ఆయన కరెంటు ఉద్యోగం చేస్తాడు, కరెంట్ ఆఫీస్లో. ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం వస్తే ఆయన ఆపరేషన్ చేయించుకుందామని, మరి మామూలు ఆపరేషన్ చేస్తే ఎక్కువ దినాలు ఇంటి దగ్గర పడుకోవాలని చెప్పి ఈ మధ్యన రోబోతో ఆపరేషన్ చేస్తున్నారంట. దానికి 8 లక్షలు కట్టి దాంతో చేయించుకుంటే తొందరగా నేను ఇంటికి వచ్చేస్తానని ఆయన నమ్మి, దాన్ని సత్యంగా నమ్మి వెళ్ళి అన్ని లక్షలు కట్టి చేయించుకున్నాడంట. చేస్తూ ఉండగా రోబో కంట బ్యాటరీ అయిపోయిందంట. ఏమైపోయింది? బ్యాటరీ అయిపోయిందంట. బ్యాటరీ అయిపోతే ఎగిరిపోయాడు. చూడండి, చనిపోయాడు అతను, మన పామారు అతనే. దేని నమ్మాడు? అసత్యాన్ని సత్యంగా నమ్మాడు. ఏదో అక్కడికి వెళితే ఏదో జరుగుద్ది, ఏదో అవుద్ది, నేను బ్రతికొస్తాననుకున్నాడు. నిజమేనా? ఎవరు బ్రతికించాలి?
దేవుడు బ్రతికించాలి. ఎవరు బ్రతికించాలి? దేవుడు బ్రతికించాలి. ఏదో లక్షలు ఖర్చు పెట్టినంత మాత్రాన బ్రతకరో, నువ్వెక్కడో ఎంతో వేల ఖర్చు పెట్టినంత మాత్రాన బ్రతకో. నువ్వు బ్రతకాలని దేవుని కృప నీ మీద ఉంటే నువ్వు బ్రతుకుతావు, ఎక్కడ చూపించుకున్నా, ఏది చేయించుకున్నా. అంతేనా? కనుక ఈ రాత్రి మన జీవితంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఈ 3 దినాలు ప్రార్థన చెప్పండి, మనం దేవుని సన్నిధిలో ఒక ఆత్మ సంబంధమైన స్వస్థ బుద్ధిని పొందుకోవడానికి దేవుడు మన కొరకు అనందరూ అనమాకండి. అంటే మళ్ళీ కూర్చోవాలి, 3 రోజులు ప్రార్థన చేయాలి. ఈ 3 దినాలు చెప్పండి ఏం చేయాలి? ఈ దేనికి? మనం స్వస్థ బుద్ధి కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం. ఏ రోజు ఏ పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ దినాల్లో మనం దేవుని పాదాల దగ్గర కూర్చోవటం మనకి ఎంతైనా ఉత్తమం. అంతకంటే గొప్ప పని ఈ భూమి మీద ఏదీ లేదు. కనుక ఈ రాత్రి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో మనమందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఎలసనయ్య గారు ఉన్నారు, మన మధ్యలో ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించండి. స్తోత్రం ఉదయమడివైన మా పరమ తండ్రి, నీ నామనకై స్తోత్రం. కనికరించి కాపాడు, ఆదరణకర్తగా నడిపించి జనకాలం అంతా నీ కృప చేత భద్రపరిచి ఉన్నావు. ఇదిగో ప్రభా, నీ దాసులను ప్రేరేపణ కలిగించి కోడికలు ఏర్పాటు చేయడానికి నువ్వు ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. సమస్త కార్యములు నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా. సమస్తము నీ స్వాధీనములు ఉంచుకో. అలాగే ప్రభు, ఇంతవరకు నీ దాసుల ద్వారా చెప్పబడిన మాటలు ప్రతి హృదయములో భద్రపరచుకోవటానికి నీ కృప తోడుగా ఉంచి మేలైన కార్యమును మీరు జరిగించి నీకు నువ్వు మహిమపరచుకో. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లు సహాయం వచ్చాయి. అలాగే ప్రభా, జరగనై ఉన్నాక ఆ కోడికలు కూడా జయప్రదంగా జరగటానికి నీ కృప తోడుగా ఉంచి మేలైన కార్యమును మీరు జరిగించి నీకు నువ్వు మహిమపరచుకో. బిడల చుట్టూ నీ దేవదూతలను కావలించి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండినట్లు సహాయం చేసి కనికరించి కాపాడి ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించి బలపరిచి నీ నామలో భద్రపరచమని త్వరగా రానయ్యున్న యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానమును పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సంపూర్ణ సంధ్య యొక్క ఆదరణ కూడిన మనకు సకల పరిశుద్ధులకు భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి ప్రభు సదాకాలము తోడయింది ఆశీర్దించి రాకడ వారు కాపాడి వద్దలి చేయను గాక. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా ఆహ్వానం అందించి మరి ప్రేమతో వచ్చిన గ్రామ ప్రజలకు, అదే రీతిగా దైవజనులు, పెద్దలు, అభిషక్తులు, మరి అయ్యగారికి, అదే రీతిగా వచ్చిన సేవకులకు, మరి వాక్యం అందించిన దైవజనులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. రేపు 10:30కు మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. పగలు 10:30